రాజకీయాలతో దేవుళ్లు కూడా నలిగిపోతున్నారని నెల్లిమర్ల సమతానంద దుర్గా మహాపీఠం ధర్మ సంస్థానం పీఠాధిపతి శ్రవణ చైతన్యానంద స్వామీజీ మండిపడ్డారు. టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. టీటీడీలో అపచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర దేవస్థానాలను రాజకీయం కోసం వినియోగించడం బాధగా ఉందన్నారు. టీటీడీ బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని అంటున్న శ్రవణ చైతన్యానంద స్వామీజీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. హిందూ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రవణ చైతన్యానంద స్వామి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ మధ్య కాలంలో టీటీడీలో జరుగుతున్నటువంటి వివాదాస్పదాలపై మీరేమంటారు? ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద హైందవ దేవాలయం ఏది, దేవస్థానం ఏది అంటే అది తిరుపతి అనే పరిస్థితుంది. మరి అటువంటి తిరుపతి ఈరోజు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా, అధికారాలు ఎన్ని మారుతున్నా, అధికారులు ఎంతమంది మారుతున్నా ఆ తిరుపతిలో ఈ వివాదాలు అనేటువంటి శరామామూలుగా మారుతూ ఉన్న పరిస్థితులు. సాధారణంగా సామాన్యమైన భక్తులు మనం గమనిస్తే వారు ఒక్క క్షణం కన్నురెప్పపాటు భగవంతుడిని చూస్తే ఎంతో అర్హతగా భావిస్తారు, ఎంతో అదృష్టంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో అదే యొక్క దేవస్థానానికి బాధ్యత వహిస్తూ దేవస్థానంలో ఆ వ్యవహారాలు కైంకర్యాలన్నింటినీ కూడా నిర్ణయించగలిగేటువంటి అర్హతను పొందేటువంటి పాలక మండలి సభ్యుల్లో ఒకరైనటువంటి కర్ణాటక చెందిన ఆర్ఎన్ దర్శన్ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ఈ మధ్యకాలంలో చర్చిలో వెళ్ళి ప్రార్థనలు చేస్తూ వారి భార్య అఫీషియల్గా వారు సోషల్ మీడియాలో ప్రకటించుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది హేయమైన చర్య అని కూడా తెలియజేస్తూ, ఎందుకనంటే అర్హత నిజంగా గుర్తుపెట్టుకున్న వారైతే నిజంగా ఏం చేయాలని అంటే ఏదైతే మనకు విలువని గౌరవాన్ని ఇచ్చిందో వాటి యొక్క మర్యాదల్ని ప్రతిష్టల్ని ఇంకా పెంచేటట్టుగా మనిషి బ్రతకడానికి సంసిద్ధుడై ఉండాలి. అటువంటిది ఈరోజు మీరు గమనిస్తే పదవులతో సంతృప్తి పరిచేందుకు రాజకీయాలు ఆ పాలక మండలి సభ్యులుగా మారుతున్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో సరే అదృష్టానికో దురదృష్టానికో మొత్తానికి ఆ రకమైన స్థితి అక్కడ కలిగింది అనేటప్పుడు ఖచ్చితంగా వారు ఇంత గొప్ప దేవస్థానంలో ఆ భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం వారి యొక్క సన్నిధిలో మనకి ఇంత గొప్ప స్థానం దొరికింది అనేటప్పుడు మనం ఇక్కడెక్కడా కూడా ఏ రకమైనటువంటి యొక్క రెండో ఆలోచన లేకుండా ఖచ్చితంగా నిబద్ధతతో వ్యవహరించాలనేటువంటి ఆలోచన లేకుండా మరి వారు భార్య పిల్లలు కూడా చర్చికి వెళ్తున్నారంటే మరి వారు కూడా ఖచ్చితంగా వారి అన్యమతస్తులనేటువంటి అర్థం మనకి కంటికి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేకమైన దృష్టి ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రోజుల్లో రాజకీయాలకి సామాన్యమైనటువంటి ప్రజలు నలిగిపోతూ ఉండడం శరామామూలే. కానీ ఈ రాజకీయాల మధ్య దైవం కూడా నలిగిపోతున్నాడు, రాజకీయాల మధ్య దైవం కూడా ఒక ఆట వస్తువుగా మిగిలిపోతున్నాడు అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా దీని పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించి గతంలో కూడా చాలా వరకు చూసాం. ఒక ప్రభుత్వంలో 7 కొండలు కాదన్నారు, వాటిని తగ్గించాలన్నారు. మరోవైపు చూసుకుంటే టీటీడీలో ప్రత్యేకంగా కూడా అంటే ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి లేని విధంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖులకు కూడా పాలక మండలిలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అది పాలక మండలిని ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా ఏం చూడాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా తెలియనివేం కాదు, ఇవన్నీ కథలు కాదు, ఇవన్నీ వాస్తవాలు. కొండల కోసము అన్నారు, అవి బండలు అని అన్నారు. ఆఖరికి దేవుడు కాదని చెప్పి ఇవాళ అన్ని మతస్థులు ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ఈ అనేవారు అందరూ కూడా ఏమవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ముఖ్యంగా మీరు ఒక్కసారి గమనిస్తే పాలక మండలి అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏ విధమైనటువంటి వ్యక్తుల్ని మనం నిర్ణయించాలి, ఎవరిని ఆ స్థితికి తగిన వారుగా సమర్థులని మనం నిర్ణయించాలి అనేటప్పుడు ఖచ్చితంగా పూర్తిగా దైవం పట్ల సర్వస్వ శరణాగతితో ధర్మం పట్ల నిబద్ధత ఉన్నవారితో అటువంటి వారిలో ఉండేటువంటి ఆ యొక్క నిష్ఠని మనం గమనించి ఎవరి వల్ల అయితే ఇంకా ఆ యొక్క స్థానానికి విలువలు పెరిగి భక్తుల యొక్క సౌకర్యాలు పెరుగుతాయో, ఇంకా భగవంతుడి కైంకర్యాలు నిత్యం అద్భుతంగా జరుగుతాయో అటువంటి వారిని అక్కడ నియమించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అంటుంది పాలక మండలిలో వచ్చేటువంటి అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుగా పాలక మండలి అనేది తయారవుతుంది అనేది ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులకి పాలక మండలి అది ఉపయోగపడుతుందనే చెప్తున్నాం. మీరు గమనిస్తే
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది మఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది ఆశ్రమాధిపతులు, ఎంతో మంది సన్యాసులు ఉన్నారు. ఉన్న వారిలో కూడా కొంతమంది రాజకీయాలకి వెన్నుదండుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజకీయాల్లోనే ఉన్నవారు ఉన్నారు. ఆఖరికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాలు చప్పట్లు కొట్టి భజన తాళాలు వేసుకొని బతికిన వాళ్ళు సన్యాసులు కూడా ఉన్నారు కాదనట్లా. కానీ నిబద్ధతతో పనిచేసిన వారిని ప్రభుత్వం ఎందుకు గుర్తించరు? అటువంటి వారిని ఎందుకు పాలక మండలి సభ్యులుగా మీరు పెట్టరు? అటువంటి వారి సమక్షంలో ఎందుకు ఆ దేవాలయ యొక్క అభివృద్ధిని మీరు ఎందుకు భాగస్వామ్యం పరుచుకోరు? ఇది కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర అని చెప్పి తెలియజేస్తూ, ఇది అన్ని ప్రభుత్వాలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం పట్ల మాకు విశ్వసనీయత ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఆయన కొన్ని రకమైనటువంటి సిద్ధాంతాలు చెప్పుకొచ్చాడు. ఎస్, నేను సనాతని హిందూ అని. వారి పట్ల మేము విశ్వసనీయతతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అలిపిరి ఘటన నుంచి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు, నేను ఆయన్నే విశ్వసిస్తున్నాను, ఆయన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాం. వారిని మేము నమ్ముతున్నాం. ఆఖరికి పార్టీ జెండాలు మోస్తున్న వాళ్ళకి పదవులు వస్తున్నాయి తప్పితే ఈ ధర్మానికి, ఈ దైవాలకి ప్రత్యేక కాషాయం జెండాలు పట్టుకున్న వారికి కానీ, ఆ కాషాయం వస్త్రాల్ని దీక్షగా ధరించి సన్యాసులైన వారికి కూడా ఎక్కడా కూడా ప్రాధాన్యత అనబడేట్టు లోపిస్తున్నదాన్ని దాన్ని ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో కూడా దేవదేవుడు నన్ను కాపాడాడు, అలిపిరి ఘటనలో నా ప్రాణాలు కాపాడాడని చెప్పడం జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మీరు చెప్పినట్టు సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సందర్భంలో ఈ దర్శన విషయంలో కావచ్చు, గతంలో జరిగినటువంటి అంశాల మీద ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. సాధారణంగా మనం గమనిస్తే, ఇవాళ మనం గమనిస్తున్నాం రాజధాని అంశమే ఆలోచిస్తే ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు గడిచిపోయింది రాష్ట్రం విభజన జరిగి. ఈ రోజు కూడా వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రశ్న మార్కే. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే మరొక 20-30 సంవత్సరాలు అయినా కూడా క్వశ్చన్ మార్కే రాజధాని తప్పితే అది అయినట్టు కనిపించలేదు, అవనట్టు కనిపించలేదు. అంటే పూర్తిగా రాజకీయాల యొక్క ఈ వ్యవహారాల్లో పూర్తిగా బందికాన అయిపోతున్న పరిస్థితి అభివృద్ధి అయితే, ఇప్పుడు ప్రభుత్వాలందరికీ కూడా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన, ప్రజా యొక్క సంక్షేమం, వీటిల్లోనే సమయం పూర్తిగా బిజీ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ మధ్యలో ఇంకా పూర్తిగా దేవాదాయ శాఖని దేవాదాయ శాఖగా మార్చారు. అది దురదృష్టం. అటువంటి పరిస్థితుల్లో దేవాలయాలు, దేవస్థానాలు అన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండేటప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదాలని పట్టించుకుంటారు కాదనట్లేదు. కానీ పూర్తి సమయాన్ని, పూర్తి నిఘా అక్కడ పెడితే కనుక ఖచ్చితంగా ఒక్కరోజు తిరుపతిలో కూర్చొని కానీ, అది డిప్యూటీ సీఎం గారా కూర్చొని ఖచ్చితంగా మొత్తం అంతా కానీ క్లీన్ స్వీప్ చేస్తే, అరే సామాన్యమైనటువంటి ఉద్యోగులే అన్ని మతస్థులు ఉండకూడదని జీవో వచ్చి కొన్ని వందలాది మందిని ఉద్యోగాలు తీసేసామే. మరి అలాంటప్పుడు ఆ యొక్క దేవస్థానంలో ఒక భాగం పాలక మండలి, ఆ పాలక మండలిలో ఒక సభ్యుడే అన్ని మతస్థులుగా ఉంటూ వారేమో సర్టిఫికేట్లో మాత్రం హిందూ ఉంటుంది, చేసిన వ్యవహారాలన్నీ కూడా పక్క మతాల వారికి చేస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఈ ధర్మానికి చాలా అవమానకరం, దైవానికి అవమానకరం. ఎందుకనంటే పక్క మతాల వారు ఇంకా గర్వించుకొని చెప్తారు దీన్ని. ఎస్, మా మతస్థుడు అక్కడ పనిచేస్తున్నాడంటే ఇది హిందువుల యొక్క చేతకంతనం, ఇది యొక్క ధర్మం యొక్క చేతకంతనం, ఇది ప్రభుత్వం యొక్క చేతకంతనం అని కూడా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వీటన్నిటి పట్ల కూడా ఒకసారి సింహావలోకనం చేసి ఖచ్చితంగా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ దీని పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి ఖచ్చితంగా పదవి తీసేయడం పెద్ద విషయం కాదు. ఇవ్వడానికైతే కొన్ని ఆలోచించాలి, పీకడానికి ఒక తప్పుదం జరిగింది కాబట్టి అటువంటి వారు తొలగించి దానికి సమర్థులు ఎవరో, అర్హులు ఎవరో గుర్తించి వారిని ఆ యొక్క పదవుల్లో కూర్చోబెడితే ఆ పదవికి అలంకారంగా మారుతుంది, భగవంతుడికి మంచి కైంకర్యంగా మారుతుంది. కాబట్టి దీని పట్ల తక్షణమే చర్య చేపట్టి ఎవరైతే ఇప్పుడు దర్శన్ ఉన్నారో వారిని ఖచ్చితంగా ఆ పదవి నుంచి తొలగించి దీనికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే ఖచ్చితంగా తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి అన్య మతస్థుల యొక్క పూర్తి యొక్క సహచరులు కావచ్చు, సంబంధికులు కావచ్చు, అందరినీ కూడా అక్కడి నుంచి తొలగించి అది నికార్సైనటువంటి హిందూ దేవస్థానం అని చెప్పి, నికార్సైనటువంటి హిందువులు అని చెప్పి కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పట్ల ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగా తేరుకొని ఇప్పుడు ఏదైతే వివాదాస్పదంగా మారినటువంటి ఆ దర్శన వ్యవహారం ఉందో దానికి ముగింపు పలకాలి. ఆ హిందూ ధర్మానికి, హిందూ ప్రచారానికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇవ్వాలి, దాని హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పి ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా శ్రవణ చైతన్యానంద స్వామి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.